నమస్తే. జై తెలంగాణ స్పెషల్ డిబేట్ కు స్వాగతం. నేను సంధ్య. ఇక తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ పడుతుందన్న విషయము స్పష్టంగా తెలుస్తుంది. ఈ నెల తొలి వారంలోనే జరుగుతుందని అంతా అనుకున్నారు. బట్ అనూహ్యంగా ఆ అంశానికి సంబంధించి అయితే సంవత్సరాల కాలం నుంచి బ్రేక్ పడుతూనే ఉంది. తొలి వారం గడిచిన మంత్రివర్గ విస్తరణ ముహూర్తం అయితే ఇంకా ఖరారు కాలేదు. అయితే ఇప్పట్లో మంత్రివర్గాన్ని విస్తరించే సూచనలు అయితే ఏ కోసనా కనిపించడం లేదంటున్నారు నిపుణులు. ఇక ప్రభుత్వం కొలువుదీరి ఇందాక చెప్పినట్టుగా సంవత్సరాల కాలం గడుస్తున్నా మంత్రి పదవుల భర్తీ చేస్తారనే ప్రచారంగానే కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందన్నారు. కొందరు పేర్లు కూడా ఖరారయ్యాయి. ఇంకా వీళ్ళే ఫైనల్ అంటూ కూడా చివరి నిమిషం వరకు ఇంకా అనౌన్స్మెంట్ ఒక్కటే తరువాయి అన్న పరిస్థితుల దాకా వెళ్ళింది. అయినా సరే ఎందుకు అనౌన్స్ చేయలేదు అన్నదానికి ఇప్పటికీ సమాధానం దొరకట్లే. అయితే బ్రేక్ పడ్డానికి ప్రధాన కారణంగా ఏంటంటే మంత్రి పదవులకు సంబంధించి మేమంటే మేము అంటూ రేసులో చాలా మంది తమ అభిప్రాయాల్ని బాహాటంగా చెప్పడం. ఉదాహరణకు ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వల్లే విస్తరణ ప్రక్రియ నిలిచిపోయిందన్న టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే అధిష్టానం మనసులో ఉన్నది ఒకటి, వీళ్ళు మాకు కూడా ఇచ్చే అవకాశం ఉంది అంటూ వీళ్ళు ప్రచారం చేసుకోవడం మరొకటి. దీనికి సంబంధించి స్టేజ్లపైనే వీళ్ళ వల్ల ఆగిపోయిందంటే వీళ్ళ వల్ల ఆగిపోయింది అంటూ బాహాటంగానే తమ మనసులోని భావాన్ని బయటపెట్టడంతో ఇక అధిష్టానము ఏం చేయాలో అర్థం కాక బ్రేక్ వేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సుమారు 15 నెలలు అయిపోయింది. మంత్రివర్గంలో మొత్తం 18 మందికి అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 6గురికి మంత్రులుగా ఛాన్స్ ఇవ్వచ్చు. అయితే రకరకాల కారణాలతో ఈ 6 ఖాళీలను ఆషాఢం అయిపోయిన తర్వాత శ్రావణం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా అంటే సంవత్సర కాలం నుంచి ఇదిగో మంత్రివర్గ విస్తరణ, అదిగో మంత్రివర్గ విస్తరణ, ఇంకా అయిపోతుంది, ఇక అనౌన్స్ చేయడమే తరువాయి అనేంత సిచ్యువేషన్స్ని కూడా మనం చూడడం జరిగింది. అయితే రేవంత్ ప్రమాణం చేసిన నెల రోజుల్లోనే 6 ఖాళీలు భర్తీ చేస్తారని, కాదు శ్రావణం వెళ్ళిన తర్వాత భర్తీ చేస్తామని, కాదు ఇయర్ ఎండింగ్లో భర్తీ చేస్తామని, తర్వాత ఏవో ఒకటి ఎలక్షన్ కోడ్ వచ్చేసిందని, ఇలా రకరకాలుగా దాన్ని ఆపుతూ వచ్చిన విషయం మనం చూస్తున్నాము. ఇక వాయిదాలు పడుతూ ఉంది. 15 నెలల కాలం కూడా గడిచిపోయింది. ఇప్పుడు అప్పుడు అంటున్నారే కానీ ఎప్పుడో చెప్పడం లేదు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారైతే ఉసురుమంటున్నారు. ఎందుకంటే కాలం అంతా అయిపోయిన తర్వాత మంత్రి పదవులు ఇస్తే ఏం చేసుకోవడానికి? ఎవరైనా సరే పార్టీ తమల్ని గుర్తించి మంత్రి పదవి ఇచ్చారు అని అంటే తమ నియోజకవర్గానికి కావచ్చు, తమ క్యాడర్కి కావచ్చు చెప్పుకోవడానికి ఉంటుంది. ఓకే, మా నేతకు మంత్రి పదవి వచ్చింది అన్న ఒక సంతోషం అనేది ఉంటుంది. అంతా కాలం అయిపోయిన తర్వాత మంత్రి పదవి ఇస్తే ఇంకేం చేసుకోవడానికి అన్న అనేక అంటే నిందలు అయితే ప్రస్తుతము కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మోస్తుందని చెప్పాలి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించే మంత్రులు ఉంటారు. తమ క్యాడర్ని సమాయత్తం చేసుకోవాలి. అలాగే తమకే దిక్కు లేదనంటే మిగతా వాళ్ళకి అంటే రాబోయే రోజుల్లో కార్పొరేటర్లు కావచ్చు, ఇక జిల్లాలో ఉండే సర్పంచులు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ మాట వినే అవకాశం ఉండదు. ఎందుకంటే రేస్లో ఉన్నానని మొదటి నుంచి చెప్పుకుంటున్న వాళ్లకు ఇంకా ఈ మీమాంస ఏంటి, కాలయాపన ఏంటి అన్న సిచ్యువేషన్స్ అయితే ఎదురవుతున్నాయి. ఇక స్థానిక సంస్థలు సమీపిస్తుండడం, మంత్రివర్గంలో పలు జిల్లాలు, కులాలు, మతాల వారికి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో విస్తరణ చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం మొదటి నుంచి భావించింది. దానికి తగ్గట్టుగానే అటు కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. రాహుల్ కూడా దీనికి టిక్ మార్క్ పెట్టేశారు. ఇక అనౌన్స్మెంటే తరువాయి అంటూ చాలా రకాల పేర్లు వినిపించాయి. అయితే దాంట్లో కొన్ని ఏరియాలకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు నల్గొండ నుంచి ఆల్రెడీ నల్గొండ నుంచి 2 ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్పులు ఉన్నారు. మళ్ళీ ఇంకొకరికి ఇస్తే ఎలా, కుటుంబం నుంచి 2 వచ్చినట్టు అవుతుంది. రంగారెడ్డి ఇటు హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి ఎవరు లేరు, నిజామాబాద్ నుంచి కూడా ఎవరు లేరు. కాబట్టి ఈసారి మంత్రి పదవులు చూసి ఇవ్వండి అంటూ సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాయడము, ఆ లేఖకు సంబంధించి కోమటిరెడ్డి బాహాటంగానే విమర్శలు చేయడము, అటు పార్టీని నేను మొదటి నుంచి నమ్ముకున్నాను కాబట్టి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చెప్పింది ఏంటి, నాకు గతంలో రేవంత్ రెడ్డి గారు పర్యటనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తే మంచిర్యాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం మీరు వహిస్తున్నారు కాబట్టి మీకు మంత్రి పదవి ఇస్తాను అంటూ ఆయన మాట ఇచ్చారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళకి కాకుండా 2-3 పార్టీలు మారొచ్చిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే ఎలా అంటూ ప్రేమ్ సాగర్ బాహాటంగానే విమర్శలు చేయడం, దానికి తగ్గట్టుగా అంటే మొన్న ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్ కావచ్చు, నేను లేకుండా అక్కడ గెలుపు అనేది సాధ్యం కాదు, కేంద్రానికి ఆ విషయం తెలుసు, అక్కడ కాకా కుటుంబం నుంచి వచ్చాము, మా చరిత్ర ఇప్పటిది కాదు అంటూ అధిష్టానం చూసుకుంటుంది అంటూ వివేక్ కామెంట్స్ చేయడం. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి ఒకవేళ ఇవ్వకపోతే రాజీనామా చేస్తాము అంటూ కూడా
బెదిరింపులు రావడం, ఇక బీసీ కులగణనకు సంబంధించి అలాగే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం, ఈ నేపథ్యంలో ఇటు సమీకరణాలకు సంబంధించి ఒక ఇంత మల్లగుల్లాలు పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సీనియర్లను కూడా ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2న ఉగాది అయిపోయిన తర్వాత వెంటనే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది అని అయితే ఓ రేంజ్లో ప్రచారం జరిగింది. ఆ ముహూర్తం కూడా దాటిపోయింది. ఇక మంత్రివర్గ విస్తరణకు ఇంకా ఎప్పుడు ఉంటుంది, అసలు ఉంటుందా ఉండదా, దానికి సంబంధించి ప్రభుత్వం ఆలోచన చేస్తుందా లేదా, ఏం జరుగుతుందో తెలియక ఆశాబహులు అయితే చాలా గందరగోళానికి గురవుతున్నారన్న విషయం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొందరి అసంతృప్తి, ఇంకొందరి అత్యుత్సాహము వెరసి అటు క్యాబినెట్ విస్తరణ అనేది పోస్ట్పోన్ అవుతుంది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పార్టీలో తీవ్ర అసంతృప్తి మాత్రం వ్యక్తమవుతుందన్న విషయము ఇక్కడ అధిష్టానం గుర్తించాలి అంటూ కూడా చాలా మంది సీనియర్లు అటు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే ఈ అంశానికి సంబంధించి ఇంకా బ్రేక్ పడుతూనే ఉంది. ఇక మంత్రివర్గంలో అయితే 6 ఖాళీలు ఉన్నాయి. ఈసారి 4 భర్తీ చేయాలి, ఇంకో 2 పెండింగ్లో పెట్టాలని మొదటి నుంచి అనుకుందే. ఆ 4కు సంబంధించి కూడా క్లియర్ కట్గా అధిష్టానం ఉంది అన్న మెసేజ్ కూడా వెళ్ళడం జరిగింది. అయితే 2 పదవులకు సంబంధించి ఎందుకు ఇంకా ఆపుతున్నారు, ఆల్రెడీ సంవత్సరాల కాలం అయిపోయింది, ఇంకా 2 పదవులు ఆపి దేనికోసము ఎవరి కోసము అన్న ఈ చర్చ కూడా ఒక ఇంత జరిగింది. అయితే ఇందులో 2 పదవులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఇస్తున్నారంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ ఇద్దరికి ఇతర శాసనసభ్యులు కంగ్రాచులేషన్స్ చెప్పడం కూడా వారి మంత్రి పదవులు ఖరారయ్యాయి అని అంతా అనుకున్నారు. అయితే వీరి పేర్లపై పార్టీలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవ్వడంతో విస్తరణకైతే ఫుల్ స్టాప్ పడిందనే ప్రస్తుతం వినిపిస్తున్న గుసగుసలు. ఇక ప్రధానంగా అయితే రాజగోపాల్ రెడ్డి సోదరుడు ఇప్పటికే మంత్రిగా ఉండడం, గడ్డం వివేక్ ఇంట్లో 3 పదవులు ఉండడం, అంటే అన్న ఇటు కొడుకు ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ముగ్గురు ఉండడంతో వీరికి ఎలా ఇస్తారు అన్న ప్రశ్న, దాంతోపాటు వీళ్ళిద్దరూ గతంలో బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చారు, మరి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఓ క్వశ్చన్ రెండు రేజ్ అవుతున్నాయి. ఇక ఎన్నికల ముందు మంత్రి పదవి ఇస్తామనే హామీతోనే ఆ ఇద్దరు పార్టీలో చేరాము, దానికి క్లియర్గా మెసేజ్ మాకు లైన్ క్లియర్ అయిన తర్వాతనే దీంట్లోకి రావడం జరిగింది అంటూ కూడా ఆ ఇద్దరు బాహాటంగానే చెప్తున్నారు. ఇప్పుడు క్యాడర్ అడ్డం తిరగడంతో అధిష్టానం అడకత్తర్లో పోపు చెక్కలాగా అయిపోయింది పరిస్థితి. అంతేకాకుండా వీరికి పదవులు ఇస్తే సామాజికంగాను విమర్శలు తలెత్తే అవకాశం ఉందనే భయం కూడా పార్టీలో కనిపిస్తుందని చెప్తున్నారు. ఇందాక చెప్పినట్టుగా బీసీ నినాదం అనేది ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో రెడ్ల సామాజిక వర్గమే ఎక్కువైపోతుంది. ఇంకా ఎంతమంది రెడ్లను చేర్చుకుంటారు, ఒక కుటుంబంలో ఒకే పదవి అన్నారు, అయినా సరే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నా కూడా క్యాడర్ కాస్త ఏంటంటే గెలుపు ముఖ్యం కాబట్టి గెలిచేంత వరకు చాలా మంది అయితే గమ్మునున్నారు. ఇక గెలిచిన తర్వాత కూడా ఇదే ధోరణి అవలంబిస్తాము అని అంటే ఇన్ని రోజులు పార్టీ జెండా మోసిన, పార్టీ కోసం పనిచేసిన, పార్టీ వెన్నుదన్నున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు వీళ్ళకంటే పార్టీ కోసం ప్రాణాలని పణంగా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు ఈ ఇద్దరి కోసము మిగతా వాళ్లకు అన్యాయం చేస్తారా? అందులో ఇప్పుడు హైదరాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మంత్రి పదవి రాలేదు, నిజామాబాద్కు సంబంధించి రాలేదు, ఆదిలాబాద్కు సంబంధించి రాలేదు. ఈ నేపథ్యంలో ఈ 3 కేటగిరీలకు సంబంధించి అయితే ఆశావాహులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందులో మైనార్టీ వర్గానికి సంబంధించి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలి అన్న అంశం కూడా తెర మీదకి రావడంతో ఇటు బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి అలాగే మైనార్టీకి సంబంధించి ఈ 3 కేటగిరీలను ముందుగా దృష్టిలో పెట్టుకోవాలి. దాంతోపాటు అటు రంగారెడ్డి, హైదరాబాద్కు సంబంధించి, ఆదిలాబాద్, నిజామాబాద్కు సంబంధించి సీనియర్లు ఉండడము, దీంట్లో పార్టీ నుంచి మొదటి నుంచి నమ్ముకుంటూ ఉన్న వాళ్ళు ఉండడం, అటు ఎమ్మెల్సీ కేటగిరీలో వీళ్ళకు వస్తుంది అన్న ఒక ఆశ. ఓవరాల్గా అయితే ఇంకా బ్రేక్ పడుతూనే వస్తుంది అనేసి అని తెలుస్తుంది. మొత్తానికైతే బీసీ వర్సెస్ రెడ్డి అనేది మాత్రం క్లియర్ కట్గా ఇక్కడ
వాయిస్ రేజ్ అవుతుంది అన్నది ప్రస్తుతం తెలుస్తుంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి ఒక వర్గము మంత్రి పదవి ఇవ్వాలనేసి, బీసీలో ఇంకా చాలా కేటగిరీలు ఉన్నాయి, చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు, వాళ్ళకు సంబంధించి కూడా మీరు పరిగణలోనికి తీసుకోవాలనేసి, రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే రెడ్ల రాజ్యం అవుతుంది అన్న వాదన తెర మీదకి వస్తుంది. అది తగ్గాలి అనుకున్నప్పుడు ఈ 6 మంత్రి పదవుల్లో ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ దీనికి సంబంధించి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్న అంశం అయితే చాలా గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నవి 6 మంత్రి పదవులు. 6 మంత్రి పదవులకు సంబంధించి రకరకాల విశ్లేషణలు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు, బీసీ నేత తిరునహరి శేషు గారు మనకి డిబేట్లోకి అందుబాటులోకి రావడం జరిగింది. ముందుగా రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ గారిని కదిలించే ప్రయత్నం చేద్దాం. రామ్మోహన్ గారు, అంటే కుమ్ములాటలే మంత్రివర్గ విస్తరణకు అంటే బ్రేక్ పడడానికి ప్రధాన కారణమా, లేకపోతే ఈ సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఆగుతుందా? అసలు ఈ బ్రేక్ ని ఎలా చూడాలంటారు? సంధ్య గారు, మీకు అట్లాగే తిరునహరి శేషు గారికి అట్లాగే మన ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలో కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయిన సందర్భంలో ప్రాంతీయ పార్టీలకు కొంత వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకు బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్ ఏది చెప్తే అది వేదం, అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది వేదం, వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఏదైతే అది వేదం, ఇట్లా ఉంటాయి ప్రాంతీయ పార్టీలు. దేశవ్యాప్తంగా ఎక్కడ ద్రవిడ పార్టీలు కావచ్చు, ఉత్తర భారతదేశ పార్టీలు కావచ్చు. కనుక జాతీయ పార్టీలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ 16 నెలలు అవుతున్నా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఎందుకంటే ఇది ప్రజల సమస్య అంటున్నాను. ఎందుకు ప్రజలకు మంత్రివర్గంలో వాళ్ళ పదవులు వస్తే మనకేమిటంటే, ఇప్పటికే ఈ మంత్రివర్గంలో కీలకమైన శాఖలు 2-3 మంత్రుల వద్దనే 2-2, 3-3 ఉన్నాయి. ఉదాహరణకు విద్యాశాఖ మంత్రి లేరు. విద్యాశాఖ ఎవరు? రేవంత్ రెడ్డి గారే. అట్లాగే మనకు మనకి జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆయన దగ్గరనే ఉంటది. కానీ మనకు అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 మంత్రిత్వ శాఖలు చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ, అట్లాగే మనకు సాగునీటి వ్యవహారాల శాఖ చూస్తున్నారు. అట్లా ఒక్కొక్కరి దగ్గర 12 మంది మంత్రులు ఉండడం వల్ల ముఖ్యమైన శాఖలు కొన్ని, హోంశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది ఇప్పుడు. అట్లా చూసుకుంటే ఈ శాఖలు సమన్వయం లోపిస్తుంది, పనితీరు కూడా లోపిస్తుంది. అందుకని చూడండి మీరు, హోంశాఖ మీద విమర్శలు వస్తున్నాయి, విద్యాశాఖ మీద విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే సామర్థ్యం ఎంత ఉన్నా 4-5 శాఖలు ఒకరే చేయలేరు కనుక అవసరం అంటున్నాడు. ప్రజలకు సంబంధించిన అంశం మంత్రివర్గం. ఇంతకుముందు చెప్పినట్టు జాతీయ పార్టీలకు సమస్యలు ఉంటే ఆ సమస్యలు అధిగమించడానికి 16 నెలలు పడుతుందా అనే ఒక విమర్శ కూడా వస్తుంది. కానీ ఇందులో 3 సవాళ్లు ఉన్నాయి సద్య గారు. మొట్టమొదటి సవాల్ ఏంటంటే సామాజిక సమీకరణలు, రెండోది భౌగోళిక సమీకరణలు, మూడోది వాగ్దానములు. వాగ్దాన భంగం కూడా చేయొద్దు కదా. నేను సామాజిక సమీకరణలు చూసుకుంటే మొత్తం 12 మంది మంత్రుల్లో, అంటే యాక్చువల్గా 18 ఉండాలి, 6 లేరంటే 2/3 తోనే నడుస్తున్నట్టు లెక్క. 2/3 మంత్రి వర్గం. ఇందులో 5 రెడ్లు ఉన్నారు, అట్లాగే మనకు ఓ రకంగా 4 రెడ్లు ఉన్నారు. అట్లా చూసుకుంటే సామాజిక సమీకరణలో మరి మాలా మాదిగా ఉన్నది, ఎస్టీకి ఒక సీతక్క గారు ఉన్నారు. అట్లా చూసుకుంటే ఈ సామాజిక సమీకరణలో బీసీల లోటు కనపడుతున్నారు ఇక్కడ, నెంబర్ 1. రెండోది భౌగోళిక సమీకరణలో మొత్తం ఉమ్మడి 10 జిల్లాలు, నేను 33 జిల్లాలు తీసుకోను కానీ ఉమ్మడి 10 జిల్లాలు చూసుకుంటే కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఎక్కువ ఉంది. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. 3 వేరు కులాలకు చెందిన సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళే కావచ్చు. మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు. ఒక మిగతా 4 జిల్లాల్లో ఇద్దరు మంత్రులు ఉన్నారు. కరీంనగర్కి 2 ఉన్నారు, వరంగల్ నుంచి 2 ఉన్నారు, 2 మహిళలే. అట్లాగే మనకు మహబూబ్ నుంచి 2 అంటున్నారు. పాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కిందికి కొడంగల్ వస్తుంది కనుక అట్లా 2 ఉన్నారు.
అట్లాగే మనకు నల్గొండ నుంచి ఇద్దరు ఉన్నారు. నల్గొండ ఇద్దరు రెడ్లే ఉన్నారు. ఒకే ఒక మంత్రివర్గంలో ఉన్నది మెదక్ నుంచి ఒకరు. కానీ ఆదిలాబాద్కి ప్రాతినిధ్యం లేదు, నిజామాబాద్కి ప్రాతినిధ్యం లేదు, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు లేదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు లేదు. 4 జిల్లాలు ఖాళీ ఉంది. అంటే భౌగోళికంగా ఉన్న ఇది. మూడవ సవాల్ ఏంటంటే, వీళ్ళకున్న పెద్ద సవాల్ ఏంటంటే, హామీలు ఇచ్చి వేరే పార్టీ నుంచి, ముఖ్యంగా బీజేపీ నుంచి ఇద్దరు ప్రధాన నాయకులు వీళ్ళు చేర్చుకుంటున్నారు. చాలా మందికి ఇచ్చిండ్రు. నేను ప్రధాన నాయకులు పేరు చెప్తాను. రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఇటు జంపు జిల్లాని, ఇటు నుంచి అటు నుంచి ఇటు, మొత్తం మీద ఆయనకు హామీ ఇచ్చి నీకు మంత్రి పదవి ఇస్తాను తీసుకొచ్చారు. ఆయనే బహాటని చెప్పారు, నేను చెప్పిన విషయం కాదు. అట్లాగే వివేక్ గారు వారు కూడా అంతే, నాకు హామీ ఇచ్చారు, బీజేపీలో అంటే ఇప్పటికే మంత్రి పదవి వచ్చేది ఆయన అంటున్నారు. అందుకని సామాజిక వర్గాల పరిస్థితి చూసుకుంటే ఇప్పటికీ కొన్ని వర్గాలకు లేవు, దక్కాల్సిన దక్కలేదు అంటున్నారు. ఈ 6 మంత్రి పదవులు పూడ్చాలంటే 6 ఇచ్చిన 16 మంది ఆశావాహులు ఉన్నారు కనుక ఈ 16 మంది ఆశావాహులను ఎట్లా నింపాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మనకు ముఖ్యంగా అధిష్టాన వర్గం ఉన్నది. అధిష్టానానికి సలహాలు ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఇప్పుడు ఈ వివాదం వల్లనే ఆగిపోయిందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా మంత్రివర్గ విస్తరణ ముందుకు 4 అడుగులు ముందుకు 2 అడుగులు వెనక్కి వచ్చేసింది. శివలాల్ గారు ఆ మధ్య నా పేరు కూడా ప్రకటించేశారు. ఇప్పటికి కట్టుబడి అన్నారు వారు. నేను దాన్ని నమ్ముతున్నాను, ఎందుకంటే పార్టీల వ్యక్తి కనుక వారికి చెప్పింది నమ్మాలి. కానీ ఇప్పుడు ఆ 3 నెలలు అవుతున్నా కూడా అది కొలిక్కి రావడం లేదు అంటున్నారు. ఎందుకు రావడం లేదు అంటే, నేను చెప్పిన 3 అంశాలు ఖచ్చితంగా ఉన్నాయి. వీటికి తోడు శృతిలేని సంసారం చేయొచ్చు సంధ్య గారు, కానీ గతిలేని సంసారం చేయొచ్చు, కానీ శృతిలేని సంసారం చేయలేమని ఒక సామెత ఉన్నది. శృతి లేదు వాళ్ళ మధ్యన. అంటే మంత్రివర్గంలో శృతి లేదు, ప్రభుత్వంలో శృతి లేదు, పార్టీలో లేదు. కనుక ప్రతిదీ కూడా మనకు ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పార్టీలో అధినాయకుడు ఎంత గట్టిగా ఉన్నా, కింద ముఖ్యమంత్రి ఎంత గట్టిగా ఉన్నా, మిగతా వర్గాలను పనిచేసే సామాజిక సమీకరణలతో పాటు కొంత అంతర్గత ప్రజాస్వామ్యం పెరిగితే విశృంఖత ఎక్కువ ఉంటది. కనుక మనకు కాంగ్రెస్ పార్టీలో అందరూ మాట్లాడతారు. అందుకని చూడండి, మీరు మంత్రివర్గం చేరకముందే ప్రేమ్ సాగర్ రావు గారు ఏం మాట్లాడినారు చూసినాం మనం కదా. చేరకముందే రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారో చూస్తున్నాం. ఇంకా ఇతర మిత్రులు కూడా ఏం మాట్లాడుతారో చూస్తున్నాం. అట్లాగే ఈ మధ్యన మంత్రివర్గంలో ఇంకొక గొడవ ఏం జరుగుతుంది అంటే, హెలికాప్టర్లు వాడే దాని మీద కూడా గొడవ జరుగుతుంది. మేము మంత్రులం కదా, మేమెందుకు హెలికాప్టర్ వాడొద్దు అనే మాట కూడా దామోదర రాజనరసింహ గారు, నాకు గౌరవనీయులు, చాలా మంచివారు, ఆయన మంచి మిత్రుడు కూడా, ఆయన కూడా మాట్లాడారు. అంటే ఏమవుతుందంటే, మిగతా ప్రాంతీయ పార్టీలు ఇంత స్వేచ్ఛ ఉండదు. వాళ్ళే బయట పెట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు కలుస్తారు. ఒకటి వాడిస్తారు. ఏంటంటే, అధినాయకత్వంలో ఉన్న సోనియా గాంధీని కానీ, లేకపోతే రాహుల్ గాంధీని కానీ, ప్రియాంక గాంధీని అనకపోతే చాలు, ఇంకెవ్వరిని ఏమన్నా తిట్టుకున్నా కొట్టుకున్నా ఏం కాదని మనకు అర్థమవుతుంది. ఈ మంత్రివర్గ విస్తరణ ఈ పార్టీకి పెద్ద సవాల్గా మారింది. ఎన్ని రోజులు వాయిదా వేస్తే, నేను క్యాన్సర్ పుండులాగా అన్ని రోజులు ఇది వెంటబడతాను. ఓకే, శేషు గారు, ప్రజెంట్ బీసీ వర్సెస్ రెడ్డి అన్న కాన్సెప్ట్ తోటే మంత్రివర్గ విస్తరణకు ప్రతిసారి బ్రేక్ పడుతూ వస్తుంది అన్న వాదన అయితే బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నిజంగా ఇదే ప్రధాన కారణం అని అనుకోవచ్చా, లేకపోతే అంతర్గతంగా ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు ఒక అధిష్టానం పెద్దల్ని తప్పితే వాళ్ళు ఎన్ని కుమ్మలాటలు ఆడుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు, కేవలము అంటే ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకోవాలన్న ప్రధాన పోరే దీన్ని బీసీ అన్నట్టుగా టర్న్ చేస్తున్నారా ఏంటి అసలు? అందరికీ నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. డిసెంబర్ 7 నాడు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రితో సహా 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే మొత్తం చట్టం ప్రకారం అయితే మనకి 17 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, మొత్తం 18 మంది ఉండటానికి అవకాశం ఉంటుంది. అంటే మొత్తం సంఖ్యలో 15% అవకాశం ఉంటుంది చట్టంలో. కాబట్టి ఇంకొక 6 బెర్తులు మంత్రివర్గంలో ఖాళీ ఉన్నాయి. గత 16 నెలలుగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనేటటువంటి ఊహాగానాలు అనేక సందర్భాల్లో వచ్చాయి. మీడియాలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. మొన్న ఉగాది రోజు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, ఏప్రిల్ 3వ తారీఖు నాడు మంత్రివర్గ విస్తరణకి కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి ఇచ్చింది అనేటటువంటి వార్తలు వచ్చాయి. ఇక ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేసుకొని ప్రమాణ స్వీకారం చేయటమే తరువాయి అనేటటువంటి వార్తలు వచ్చాయి. 4 మంత్రి పదవులు నింపడానికి అవకాశం ఇచ్చినట్టుగా ఒక విప్ పదవి, మరొక డిప్యూటీ స్పీకర్ పదవిని నింపుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చినట్లుగా మనకి వార్తలు వచ్చాయి. అయితే ఈ 4 మంత్రి పదవులు కూడా ఎవరెవరికి అనేది చెప్పేశారు. ఒకటి మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి అమీర్ అలీ ఖాన్ కి, తర్వాత బీసీలకు ఒకటి ఇవ్వాలి కాబట్టి ప్రధాన సామాజిక వర్గము ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహర్ రావు మక్తల్ ఎమ్మెల్యేకి అని, ఈ 2తో పాటు మరొక 2 కన్ఫర్మ్ చేశారు. ఒకటి గతంలో ఇచ్చిన హామీ మేరకు వివేక్ వెంకట స్వామి గారికి ఒక మంత్రి పదవి ఎస్సీ కోటాలో, తర్వాత మరొక అగ్రవర్ణాల రెడ్డి కోటాలో
రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుంది అనేటటువంటి ఊహాగానాల మధ్యలో పెద్ద ఎత్తున అసంతృప్తి చెలరేగింది కాంగ్రెస్ పార్టీలో. అది అంతర్గతంగాను బహిర్గతంగాను అసంతృప్తి చెలరేగింది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ ఆగిపోవటానికి చాలా ప్రధాన కారణం ఏంటి అని అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేశారు. తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. వీటన్నిటితో పాటు జానారెడ్డి, కీలకంగా సీనియర్ నాయకుడైనటువంటి జానారెడ్డి కాంగ్రెస్ అధిష్టానికి ఒక లేఖ రాశారు. ఏమి లేఖ రాశారంటే ఈసారి మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి జిల్లాకి మీరు ప్రాతినిధ్యం ఇవ్వాలని ఒక లేఖ రాశారు. అంటే వీటన్నిటికీ చూసినటువంటి అధిష్టానం ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కనుక చేస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పార్టీలో అసంతృప్తి వస్తుంది, అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని మంత్రివర్గ విస్తరణ చేయకుండా వెనుకకు పోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ ఏంటి అంటే సహజంగా జాతీయ పార్టీకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి, ప్రాంతీయ పార్టీకి అట్లా ఉండదు. ఇప్పుడు గతంలో 2 సార్లు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి కె చంద్రశేఖరరావు గారికి ఈ పరిస్థితి రాలే. తను ఏం చేశాడు, మొదటి మంత్రివర్గంలో మహిళలే లేరు అయినప్పటికీ ఖాతరు చేయలేదు. రెండో మంత్రివర్గంలో ప్రధాన సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు, అయినా ఖాతరు చేయలేదు. అంటే ప్రాంతీయ పార్టీలు అట్లుంటాయి, కానీ జాతీయ పార్టీల్లో చాలా లిమిటేషన్స్ ఉంటాయి. జాతీయ పార్టీలో సామాజిక కోణాన్ని చూస్తారు, ప్రాంతీయ సమతుల్యతను చూస్తారు, తర్వాత సీనియారిటీని చూస్తారు, తర్వాత పార్టీకి పనికొచ్చేటటువంటి వాళ్ళు చూస్తారు, తర్వాత ముఖ్యంగా వచ్చేసి పార్టీ ఇచ్చినటువంటి హామీలను చూస్తారు. ఈ 5 కారణాలతోటి మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. బట్ ఇప్పుడు అదే సమస్యగా కాంగ్రెస్ పార్టీకి మారిందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో 4 రెడ్లు ఉన్నారండి. ఇప్పటికే వాళ్ళకి ప్రాధాన్యత వచ్చింది. ఇంకా రెడ్లో మంత్రివర్గంలో స్థానం కావాలని అడిగేటటువంటి వాళ్ళు 10కి పైగా ఉన్నారు. మరి వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేస్తారు? తర్వాత 2 ఎస్సీలు ఉన్నారండి, ఇంకా ఎస్సీలకు ఇంకా ప్రాతినిధ్యం కావాలని కోరుతున్నారు. 2 బీసీలు ఉన్నారు. గత కేసీఆర్ మంత్రివర్గంలో 4 బీసీలకు అవకాశం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2కి మాత్రమే బీసీలకు అవకాశం ఉంది. ఇంకా బీసీల ప్రాధాన్యతని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కమ్మ ఉన్నారు, ఒక వైశ్య ఉన్నారు, ఒక వెలమ ఉన్నారు, మొత్తం 13 మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఈ మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానం లేదు, కల్పించాల్సిన అవసరం ఉంది. కీలకమైనటువంటి లంబాడాలకు ప్రాతినిధ్యం లేదు, అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలకు అవకాశం లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు లేదు, హైదరాబాద్కు లేదు, నిజామాబాద్కు లేదు, ఆదిలాబాద్కు లేదు. అక్కడి నుంచి ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటినీ సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా బీసీలకు ఏంటంటే ఇప్పుడు చూడండి, గతంలో 8 మంది రెడ్లకు మంత్రి పదవులు ఇచ్చారు కేసీఆర్ హయాంలో, కేసీఆర్ మంత్రివర్గంలో. టూ మచ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వన్ కాస్ట్. కానీ జనాభాలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కబెట్టిన దాని ప్రకారమే, కులగణన చేసిన దాని ప్రకారమే జనాభా తెలంగాణలో 52% బీసీలు ఉన్నారని వాళ్ళ లెక్కలు తెలుతున్నాయి. 46% వీళ్ళు ఉన్నారని, తర్వాత 10% బీసీ మైనార్టీలు ఉన్నారంటే 56% ఉన్నారని వాళ్ళ లెక్కలే ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ఒక బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపింది, బీసీలకు విద్య ఉద్యోగాల్లో రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని. మరి ఆ లెక్క ప్రకారంగా కనుక చూస్తే బీసీలకు మంత్రివర్గంలో 7.56% ప్రాతినిధ్యం కల్పించాలి. అంటే ఒక 7 అనుకోండి, 42% అంటే 7 అనుకోండి. ఇప్పుడు ఉన్న ప్రాతినిధ్యం ఎంత? కేవలం 2కి మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. కేసీఆర్ ఇచ్చిన ప్రాతినిధ్యం ఎంత? 4. అంతకంటే తక్కువ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు కాంగ్రెస్ ఇంకొక 2కి ఇస్తే మీరు కాంగ్రెస్ పెట్టుకున్న సిద్ధాంతం ఏంటది? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని. మరి 42% రిజర్వేషన్ ఇవ్వాలని అనుకుంటే మంత్రివర్గంలో 7గురికి అవకాశం ఇవ్వాలా? మరి ఎక్కడ వస్తుంది అనేటటువంటి ప్రశ్న ఇవాళ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అంటే, గతంలో బీసీ నినాదానికి సంబంధించి లెక్కలేసి ఇది బ్రేక్ పడింది అనుకోవడానికి ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే ఆ బీసీ నినాదానికి సంబంధించే మీమాంసతోటే అనౌన్స్ చేయలేదు అనుకునే అవకాశం ఏ కోసం ఉందంటారు అసలు? అది కాదు నేను అడుగుతున్నది ఏంటది, ధర్మబద్ధంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకే 42% అని అంటే బీసీలకు 7 మంత్రి పదవులు లేదు 8 మంత్రి పదవులు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్న దగ్గర ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ప్రాతినిధ్యం చాలా మైనూర్ కదా, 2% మాత్రమే ఉంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి అంతర్గత అసంతృప్తులు డిమాండ్ల వల్లనే మంత్రివర్గ విస్తరణ ఆగిపోయింది. బట్ బీసీలకు ఇన్ని ఇవ్వాలనేటటువంటి డిమాండ్ ఎక్కడ రాలేదు. కానీ బట్ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ఏంటది? కాంగ్రెస్ పార్టీ ఇటీవల 42% రిజర్వేషన్ల బిల్లు తెచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఇప్పుడు ఒకటే అండి, కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది ఏంటంటే
మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత పెద్ద ఎత్తున వివిధ వర్గాల నుండి ఇంటర్నల్ పార్టీలో అసంతృప్తి వస్తుంది. ఆ అసంతృప్తి ప్రభుత్వం పైన ప్రతికూల ప్రభావం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. కానీ ఇది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఎందుకు అనంటే ఒక్కొక్క మినిస్టర్ దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి. తర్వాత కొన్ని కీలకమైన శాఖలకు మంత్రి లేరు. విద్యాశాఖకు మంత్రి లేరు, హోంశాఖకు మంత్రి లేరు, కీలకమైనటువంటి పట్టణాభివృద్ధి శాఖ, పురపాలక శాఖకు మంత్రులే లేరు. కాబట్టి కేవలం 12 మందితోటి రాష్ట్రాన్ని నడపాలంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ దే కెన్ ప్రొవైడ్ ద బెటర్ అడ్మినిస్ట్రేషన్ టు ది పీపుల్ ఆఫ్ తెలంగాణ? ఎట్లా అవుతుంది అనేటటువంటి ప్రశ్న వస్తుంది. తాత్కాలికంగా పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందుల మేరకు పార్టీ మంత్రివర్గ విస్తరణ వాయిదా వేయచ్చు. కానీ గత 16 నెలలుగా కేవలం మీరు 11 మంది మంత్రులు ఒక ముఖ్యమంత్రితోటే పరిపాలన నెట్టకొస్తున్నారు అని అంటే ఖచ్చితంగా అది పాలన పైన ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అసంతృప్తులు ఉంటాయండి. ఇది కొత్త ఏమి కాదు. మీరు మంత్రివర్గ విస్తరణ ఎట్లా చేసినా అసంతృప్తి వస్తుంది. కాబట్టి బట్ సామాజిక న్యాయాన్ని, ప్రాంతీయ సమతుల్యతను పాటిస్తూ ఈ ప్రభుత్వమైన మంత్రివర్గ విస్తరణ చేసి ఒక ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. బట్ అట్లా కాకుండా ఎక్కడి నుంచో అసంతృప్తులు వస్తాయి. పార్టీలో వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారని. మీరు ఇంకొక విషయం ఏంటంటే, మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి సామాజిక కోణంలో మాకు మంత్రి పదవి ఇవ్వడానికి అవకాశం లేకపోతే నేను ఇబ్రహీంపట్నం నుండి రాజీనామా చేస్తాను, మీరు ఏ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారో చెప్పండి, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఇబ్రహీంపట్నంలో నిలబెట్టి గెలిపిస్తారని చెప్తున్నారు. ఎప్పటి నుంచో సామాజిక సమీకరణాల నేపథ్యంలో కన్నా ఆధిపత్య నేపథ్యం అనేది ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, అంతేనా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ అసంతృప్తులు పెద్ద ఎత్తున బయటకు వస్తాయనేటటువంటి భయంతో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణని ఆపేసింది. మీరు ప్రేమ్ సాగర్ కాంగ్రెస్ అధికారులు శివ గారు ఉన్నారు. శివ గారు, మీరు అన్నదానికి సంబంధించి ఆయన ఏం సమాధానం చెప్తారు? శివ గారు, విస్తరణ లేట్ అవుతున్న కొద్దీ అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేతలు కూడా బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయడానికైనా సిద్ధమని అంటున్నారు. అయినా సరే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అయితే మరి అధిష్టానం ఒక అడుగైతే ముందుకు వేయట్లేదు. మరి చాలా రకాల డౌట్స్ అయితే పెద్దలు రేస్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మీ సమాధానం? ముందుగా 360 న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న శేషు గారికి, బండారు రామ్మోహన్ గారికి కూడా నమస్కారం. అయితే ఒకటండి సంజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇట్స్ అన్ క్వశ్చన్. ఇప్పుడు శేషు గారు మాట్లాడిన దాంతో నేను 100% ఏకీవిస్తా. బండారు రామ్మోహన్ గారు కూడా మాట్లాడింది జనరల్గా ఆయన అనలిస్ట్ చేసి చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చెప్తున్నా అంటే, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్రీడమ్ ఎక్కువ, కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం, మాట్లాడాల దాంట్లో కూడా స్వేచ్ఛ ఎక్కువనే. అయితే దీంట్లో అన్నింటిలో కూడా హైకమాండ్ అనేది ఒక నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇప్పుడు కాదు, మొదటి నుండి ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు, పీజేఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ కాకముందే నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అనుకున్న రోజులు కూడా చూడడం జరిగింది. తర్వాత మళ్ళీ హైకమాండ్ దాన్ని సర్దిమర్చి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్న విధంగానే చేస్తారు. అయితే హైకమాండ్ ఇప్పుడు ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ గారిని ఇప్పుడు ఇన్ఛార్జ్గా వేసిండ్రు. ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంది, కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళు, పాత వాళ్ళు ఎవరు ఉన్నారో ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్కి ముందు పార్టీలకు వచ్చిన వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక లిస్ట్ ప్రిపేర్ చేయండి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఇక్కడ పిసిసి అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఆ రకంగా ఉంది. అయితే ముఖ్యమంత్రి తన వర్గీయులకు కావాలని ఆయన ఆలోచించిండు. తర్వాత ఇంకొకరు ఆశాభావులు ఉన్నారు. వివేక్ ఎవరైతే గడ్డం వివేక్ వెంకటస్వామి కొడుకు ఎవరైతే ఉన్నాడో V6 ఓనర్, ఆయన అన్ని పార్టీల టీఆర్ఎస్ కి పోతే దళితుడిని నేనే ముఖ్యమంత్రి అయిపోతా అని అక్కడ జంప్ అయిండు. తర్వాత బీజేపీ పోయిండు. మళ్ళీ తర్వాత గర్ వాపసి అన్నప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఆయన కూడా ఆశాభావుడు. సో ఈ రకంగా ఆలోచిస్తే ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన కూడా బీఆర్ఎస్ పోయిండు, బీజేపీ పోయిండు, మళ్ళీ గర్ వాపసి కాంగ్రెస్ కి వచ్చిండు. ఆయన కూడా ఆశాభావుడు. సో ఈ రకంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీలో ఆశాభావులు ఎక్కున్నారు. ఇప్పుడు ఆడ ఉన్నాయి 16, 18. అయితే దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి 4 ఫీల్ చేయాలనుకున్నారు. 4 ఎవరైతే సియాసత్ ఓనర్
అమీర్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మైనార్టీ పరంగా. తర్వాత శేషు గారు చెప్పిన దాంట్లో ఒక్క మార్పు ఏమంటే ఈ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఢిల్లీకి వచ్చిన రిపోర్ట్ ప్రకారం విజయశాంతి గారిని బీసీ మహిళగా పరిగణించారు. తర్వాత మహిళా కోట కిందకి వచ్చేస్తుంది. రెండోది అయితే మక్తల్ ఎమ్మెల్యే శ్రీధర్ ముదిరాజు ఎస్ అదే ఈ రకంగా ఆలోచిస్తే వీళ్ళని కన్ఫర్మ్ ఆ రకంగా పావులు కదపట్లేదు అంటే మీరు అనౌన్స్ చేసిన వాళ్ళకన్నా వేరే పేర్లు ఎక్కువగా వినిపించడం వల్లే ఈ గొడవంతా అంటే మీరు అన్నట్టుగా స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ పార్టీ ఏంటంటే నిర్ణయాన్ని ధిక్కరించేంత స్వేచ్ఛ కావచ్చు, పార్టీకి డ్యామేజ్ చేసేంత స్వేచ్ఛ కావచ్చు, కరెక్టే అంటారా? అయితే ఒకటి ఏమంటే సంజయ్ గారు, ఇవన్నీ కప్పుల తుఫాన్ లాగానే జరుగుతాయి. రేపు ఈ ఆశాభావులందరినీ కూడా హైకమాండ్ ఏ రకంగానో బుజ్జగించో లేకపోతే వాళ్ళకి నెక్స్ట్ మీకు అవకాశం ఇస్తామనో ఏదో రకంగా వాళ్ళు ఏదైతే మార్పులు చేర్పులు చేస్తారో ఆ తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ సైలెంట్ అయిపోతారు, వాళ్ళ హిసాబ్లో ఉంటుంది. ఇప్పుడు మాల్రెడ్డి రంగారెడ్డి గారి గురించి చెప్పడం జరిగింది. ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసి ఇంకొకరిని ఏ వర్గానికి అయితే మీరు ఇస్తారో మంత్రివర్గాన్ని దాన్ని నేను నిలబెట్టి చేస్తా అనేది ఒక రకంగా అది సాధ్యమా అసాధ్యమా అనేది కూడా హైకమాండ్ ఆలోచిస్తుంది. అటువంటి నిర్ణయం కూడా బహుశా నాకు తెలిసి మాల్రెడ్డి రంగారెడ్డి కూడా తీసుకోవడం అనేది నేను అనుకుంటున్నా. ఇవన్నీ కప్పుల తుఫాన్ లాగా సమస్య పోతాయి. విత్ ఇన్ నో టైంలో ఒక నిర్ణయం తీసుకున్న సమయానికే ఇది డేట్లు ఇచ్చి వీళ్ళు ఎంత తీసుకుంటారంటే హైకమాండ్కి ఆల్రెడీ వాళ్ళ ఆలోచనల నిర్ణయం అయిపోయింది. ఎవరెవరికైతే మంత్రివర్గంలో ఉన్నారో వాళ్ళు ఫిక్స్ చేసి కూర్చున్నారు. అది ఒక 5 డే ఇమీడియట్ గా అనౌన్స్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ ఎప్పుడు ఇంకా ఇలాంటి డిస్కషన్స్ చాలా వచ్చిన తర్వాత, ఎందుకంటే మీరు అన్నట్టు మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత కొన్ని కేటగిరీని చేశారు. అంటే మొదటి నుంచి పార్టీకి అంకిత భావంగా పనిచేసిన వాళ్ళు, ఆ తర్వాత సరే తప్పు తెలుసుకుని వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ టైంకే వచ్చిన వాళ్ళు, ఇలా 4 కేటగిరీలను చేశారు. బట్ ఆవిడ చేసిన తర్వాత కూడా ఆవిడ మాటకు కూడా వాల్యూ లేకుండా చేశారు అంటూ రకరకాల అంటే విమర్శలు కూడా మనం వినడం జరిగింది. అంటే సంవత్సరాల కాలం అయిపోయింది, ఇంకా ఎప్పుడు అన్న క్వశ్చన్ రేజ్ అవడంతో పాటు పార్టీకి కూడా నష్టం జరుగుతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే పార్టీ ఇప్పటికి డిలే ఏదైతే చేస్తుందో దానివల్ల నిజంగా కూడా పార్టీకి కానీ రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజలలో కొన్ని రకాలుగా ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే స్కామ్లు జరిగినాయో స్కీమ్లలో స్కామ్లు జరిగినాయో దాని మీద ఉన్న అధికారులు అక్కడే ఉన్నారు అనేది ఒక ప్రజలలో ఉన్న వినికిడి. రెండోది ఎవరైతే తప్పిదం చేస్తుండ్రు వీళ్ళని జైలుకి పంపిస్తారు లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అనుకున్న దాని మీద చేయలే కాబట్టి దాని మీద ఉంటుంది. మొత్తం దాని మీదనే ఇప్పుడు రివ్యూ మీటింగ్ నడుస్తుంది. జనరల్గా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే కాళేశ్వరం కానీ ఇంకా మిగతా విషయాలలో ఎక్కడైతే దళిత బంధు అనుకోండి ఇవన్నిట్లో కూడా ఏదైతే స్కామ్లు జరిగినో దాని మీద జనరల్గా గవర్నమెంట్ దాని మీద కమిటీ వేసింది. మొత్తానికి ఏదైతే చట్టం దాని పైన చేసుకొని పోతుంది. విత్ ఇన్ నో టైంలో మటుకు దాన్ని కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది అనేది నేను కూడా అనుకుంటున్నా. ఆరు ఇంకోటి మీరు అన్నట్టు మీనాక్షి నటరాజన్ గారు వచ్చి చెప్పిన తర్వాత పెద్దగా ఏమి మార్పులు చేర్పులు లేవు వాళ్ళు అట్లనే అంటున్నారు అనేది మటుకు కాదండి. అందరూ కూడా వాళ్ళని ఎవరెవరైనా ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి ప్రత్యేకంగా కూడా మాట్లాడడం జరిగింది. పార్టీలో ఎప్పటికప్పుడు ఏదైతే వ్యతిరేకంగా పోవద్దు అనేది ఎప్పటికప్పుడు వాళ్ళకి డెడ్ లైన్ ఇవ్వడం జరుగుతుంది. పార్టీ బయట పోయి మీరు చెప్తే బాగుండదు, దాని తర్వాత మీ మీద యాక్షన్ ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే వాళ్ళు పోతారో రేపు వాళ్ళకి కూడా తెలుసు మేము పార్టీ స్ట్రీమ్ లైన్ దాటితే రేపటి దినం మాకు కూడా భవిష్యత్తు ఉండదు, లేకపోతే ఇబ్బందులు ఉంటాయి అనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు కూడా సరే ఒక రకంగా మాట్లాడేసిండ్రు. దాని తర్వాత అడ్జస్టబుల్ గా మాట్లాడుతున్నారు. ఎవరు కూడా మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం మీరు నేను ఒక ఎగ్జాంపుల్ ఏమంటే ఇప్పుడు తీర్మానాల మండలాన కొన్ని సందర్భాలలో బీసీ నినాదం ఎత్తుకొని మాట్లాడిండు. ఆ రకంగా ఎవరు అంత ఇదిగా మాట్లాడతలేరు. సస్పెన్షన్ వేసింది తర్వాత మాట్లాడినా అంటే గీత దాటితే ఆల్రెడీ ఆ సస్పెన్షన్ వేట్ పడుతుందని చెప్పిన తర్వాతనే కదా మిగతా వాళ్ళంతా బాహాటంగా విమర్శలు చేసింది. ఒకసారి మన రామ్మోహన్ గారిని అడుగుదాం. మీరు అన్నదానికి సంబంధించి ఆయన దగ్గర నుంచి సమాధానం తెలుసుకుందాం. రామ్మోహన్ గారు, అంటే తిరుమల మల్లన్నను సస్పెండ్ చేశాము గీత దాటితేనంటే ఆల్మోస్ట్ ఆల్ మంత్రులు ఉండంగానే బాహాటంగానే విమర్శలు చేయడం కావచ్చు, ఒక ప్రజా సభలో స్టేజ్ పైనే అటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ప్రేమ్ సాగర్ కావచ్చు, ఇటు మన మల్లెడ్డి రంగారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ బాహాటంగానే చేశారు కదా. సస్పెన్షన్ తర్వాతనే కదా ఇదంతా జరిగింది.
అంటే సంజయ్ సంజయ్ గారు గారు ఘాటుగా మాట్లాడలేదు, నేను అదే చెప్తున్నాను. వీళ్ళు ఎవరు మాట్లాడినా ఒక నిమిషం రామ్మోహన్ అంత గారు ఘాటుగా ఎవరు మాట్లాడలేదు. ఏదైతే చెప్పండి రామ్మోహన్ గారు. సంజయ్ గారు హాట్గా మాట్లాడినా ఎంత మాట్లాడినా ప్రభుత్వాన్ని మాత్రం పూర్తిగా పార్టీని విమర్శించారు. ఉదాహరణ చెప్తాను నేను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అమెరికాలో ఉంటూ బీజేపీలోకి మారిన తమ్ముడికి ఓటేయమని చెప్పారు. ఎంతకన్నా ఘాటేం కావాలి? ఏమంటున్నానంటే ఫస్ట్ సస్పెండ్ చేయాల్సింది వెంకటరెడ్డి గారిని కదా. అప్పుడు కదా శివలాల్ గారు చాలా రైతుమని కనుక వాస్తవాలు ఒప్పుకుంటున్నారు అప్పుడు ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది కూడా అప్పుడు. అది కాదా, తమ్ముడికి వేరే పార్టీలో తమ్ముడికి ఓటేయమని డైరెక్ట్ గా కార్యకర్తలను ఆదేశిస్తే ఇంకేం కావాలి? అసలు మొట్టమొదటి సస్పెండ్ చేయని ఆయన్ని. రెండోది ఏమన్నా, మీనాక్షి నటరాజన్ గారి విషయంలో చాలా అందరికీ ఒక గౌరవం ఉన్నది, ప్రేమ ఉన్నది పార్టీలో కూడా. కానీ మెల్లమెల్ల భయం పోతుంది. ఎప్పుడైనా కొత్త ఎస్ఐ వచ్చినప్పుడు, కొత్తగా ఒక హెడ్ మాస్టర్ వచ్చినప్పుడు కొందరు పిల్లలు భయపడతారు, లేకుంటే ప్రజలు భయపడతారు. కానీ కొద్ది రోజుల తర్వాత దీపాదాస్ మున్షి లాగా ఈమెను భావించొద్దు. కానీ ఆమె చెప్పింది ఆమెకే బౌన్స్ అవుతుంది. ఉదాహరణ చెప్పానంటే నిన్న నేను ఒక వీడియో చేశాను. ఏమనంటే మీనాక్షి నటరాజన్ సూక్తి ముక్త వాళ్ళేది ఆమె పార్టీ వాళ్ళకి శుద్ధి చెప్పింది. ఆ శుద్ధులు ఒక్కటి కూడా పార్టీలో అమలు అయితే ఏమంటున్నాను స్పష్టంగా చెప్తున్నాను. ఆమె ఏవైతే చెప్పిందో దానికి అనర్హత ఎవరికి పడుతుంది అంటే, పార్టీలో అధికారం రాకముందు ఎవరు వచ్చారు, 10 ఏళ్ల క్రితం ఎవరు వచ్చారంటే 10 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నా మనకు తెలుసు కదా, మన ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ కాంగ్రెస్ లో ఏదైనా సాధ్యమే, సమస్య లేదు. ఆమె చెప్పిన దానికి ఆమెకే బౌన్స్ అవుతుంది కదా. అట్లానే ఒక్క మాట, ఒక సలహా ఇచ్చాను సంజయ్ గారు, అది పాటిస్తున్నాను, మంచిది అంటున్నాను. శివకుమార్ గారు చెప్పారు, ఏం చెప్పారు కానీ ఒక 10 ఛానల్ నేను చెప్పాను. ఇప్పుడు చేయాల్సి ఈ అసంతృప్తిని కప్పించుకోవాలంటే కింది నుంచి నాకు రావాలి. అందుకనే మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నాయి, మెంబర్లు ఉన్నారు, ఆహార సలహా సంఘాలు ఉన్నాయి, అట్లానే మనకు దేవాలయ కమిటీలు ఉన్నాయి. ఇట్లా కింద ఎప్పుడైతే నిజంగా పనులు చేశారో, అంటే ఆమె సూక్తి ముక్తి వాళ్ళు చెప్పింది ఎవరు, కార్యకర్తలతోనే మేము గెలిచాం తప్ప మాతో మీరు గెలవలేదు, మీరు ఉంటేనే మేము ఉంటామని మాట్లాడింది కదా. దానికి అనుగుణంగా చర్యలు మొదలైనవి. ఇప్పటికే ఒక 10 నిన్న నాకు తెలిసి ఒక 10 మార్కెట్ కమిటీ చైర్మన్లు నియమించారు, నిన్న మెంబర్లను చైర్మన్లు నియమించారు. అది మంచిది అంటున్నాను. అంటే ఏం చేయాలంటే మంత్రివర్గం వేరే, మంత్రివర్గం కాంబినేషన్ లో ఉన్నాయి 6 పదవులు, 16 మంది ఆశావాహులు, కొంచెం కష్టమే. కానీ కింది నుంచి చెప్పుకొచ్చిన అనుకోండి, అప్పుడు ఏమైంది అంటే కార్యకర్తల మనోధైర్యం వస్తుంది అంటున్నాను నేను. అదే మార్కెట్ కమిటీ విషయంలో 10 వేశారంటే అది మంచిది అంటున్నాను నేను. 10 ఛానల్లో చెప్పిన, మీరు చేయాల్సిన పని ఇది, కింది స్థాయి కార్యకర్తలకు మీరు విలువ ఇవ్వండి, అప్పుడు వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. లేకపోతే ఏమైంది అంటే ఎమ్మెల్యేలు తిరగబట్టి మీరు అన్నట్టు ఏదైతే మార్కెట్ కమిటీ వేస్తున్నారో వాళ్ళు అందరు కూడా పక్క పార్టీలకి వచ్చిన వాళ్ళని వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి వచ్చిన వాళ్ళని వేయలేదు. మీరు లిస్ట్ తీసుకోండి ఎవరైనా సరే. మీరు వాస్తవం ఇంకా నేను వద్దనుకున్నాను. ఎందుకంటే నిజంగా నేను అన్నది మా గంజ నియోజకవర్గాలు చూస్తున్నాను. ఏమంటే ఈ 2 మార్కెట్ కమిటీ పదవులు ఇచ్చారు. ఎవరో నేను చెప్పాను, నా మిత్రులు వాళ్ళందరికీ నేనేమంటున్నానంటే ఇది కూడా నష్టమైతుంది. ఇప్పుడు ఏమైంది, మీనాక్షి నటరాజు అని చెప్పిన దానికి వ్యతిరేకంగా పోతున్నట్టే లెక్క కదా. ఎవరైతే బాగా మొన్న వచ్చినారో వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. సమస్య అందుకనే 3 వర్గాలు ఉన్నాయి కాంగ్రెస్ లో. 3 వర్గాలు ఏంటంటే రేవంత్ రెడ్డి వర్గం ఒకటి, పాత కాంగ్రెస్ హనుమంతరావు గారు, వాళ్ళు శివకుమార్ గారు, మీరు పాత కాంగ్రెస్ మొదటి నుంచి ఉన్న వాళ్ళు, మీరు 30 ఏళ్ళైనా పార్టీ మారకుండా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన మారిన వాళ్ళు ఉన్నారు, మధ్యన షరతులు పెట్టి వచ్చిన వాళ్ళు. చెప్పాను కదా, షరతులు పెట్టిన వాళ్ళు వివేకును రాజగోపాల్ రెడ్డి షరతులు పెట్టే వచ్చిండ్రు. డైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు నిజంగా తీర్మానం చర్య తీసుకున్నారు. కానీ ఎవరి మీద తీసుకోవాలి? నేనైతే బీజేపీలో ఉంటే మంత్రిని అయ్యేవాడిని అని వివేక్ అంటారు. కాదు, తప్పు కదా. అంటే అవకాశవాద రాజకీయమే కదంటే. మీరు ఎప్పటికుంటారా? ఈ 10 మంది 20 మంది ఎప్పుడు మంత్రివర్గంలో మీరేనా? శివకుమార్ గారికి ఎప్పుడు అవకాశం రావాలి, ఇంకెవరికి ఎప్పుడు అవకాశం రావాలని నేను అంటున్నాను. అందుకనే కింది స్థాయిలో పదవులు మంచి చోటు కాంగ్రెస్ పాయింట్ సంబంధించి ఒక్క చిన్న బ్రేక్ తీసుకుంటాను. మన శేషు గారిని కదిలించే ప్రయత్నం చేస్తా. అంటే తిన్మార్ మల్లన్న బీసీ కాబట్టి ఈజీగా నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళు రెడ్లు కాబట్టి స్టేజ్ పైనే అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు అనేసని ఏమన్నా ఆపాదించుకోవచ్చా శేషు గారు? ఇప్పుడు కాంగ్రెస్ లో ఇట్లాంటి అసంతృప్తులు సహజమే, పైరవులు కూడా సహజంగానే ఉంటాయి. మీకు ఒక మంచి విషయం చెప్తాను. ఒక ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తోటి రికమెండేషన్ చేయించారట కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. ఇది వార్తల్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి అంశమే. మాజీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తోటి కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి పదవి కోసం సిఫారసు చేయించారట. అంటే ఏ స్థాయిలో ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ అధిష్టానం పైన ఒత్తిడి చేస్తున్నారని తెలవడానికి ఇది ఒక అంశం. అయితే రెండోది, మనకి మీనాక్షి నటరాజన్ గారు ఒక 3 వర్గాలు చేసింది కాంగ్రెస్ పార్టీలో. మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు,
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన వాళ్ళు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరిన వాళ్ళు. ఎందుకు ఈ 3 కేటగిరీలు చేసింది అని అంటే ఈ పదవుల పంపకాలలో ఈ 3 కేటగిరీలు చేసింది. అయితే ప్రేమ్ సాగర్ రావు గారు అడుగుతుంది అదే, మంచిర్యాల ఎమ్మెల్యే కక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు అడుగుతుంది ఏంటంటే పార్టీ గెలిచినా ఓడిపోయినా నేను పార్టీలోనే ఉన్నాను, కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి అప్పుడు బయటకు వెళ్ళిపోయి మళ్ళా పార్టీ అధికారంలోకి వస్తున్నప్పుడు పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళకి మీరు మంత్రి పదవులు ఇస్తే మేము ఎట్లా ఒప్పుకుంటాము అనేటటువంటి ప్రశ్న తీసుకొస్తున్నారు. ఇది ఒక లాజిక్ పాయింట్ కాంగ్రెస్ పార్టీలో. తర్వాత ఇప్పుడు మీరు వివేక్ కి మంత్రి పదవి ఇస్తే సామాజిక కోణం దెబ్బతింటది. ఎందుకంటే ఆల్రెడీ మాల బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మళ్ళా ఇంకొక మాలకు అవకాశం ఎట్లిస్తారని మాదిగలు ఇక్కడ ఫోర్స్ చేస్తున్నారు. తర్వాత రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తే ఆల్రెడీ 4 రెడ్లు ఉన్నారు. తర్వాత ప్రాంతీయ సమతుల్యత కూడా దెబ్బతింటది. ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులు ఉంటే ఆదిలాబాద్ లో ఒక్కళ్ళు లేరు, నిజామాబాద్ లో ఒక్కళ్ళు లేరు, రంగారెడ్డిలో ఒక్కళ్ళు లేరు, హైదరాబాద్ లో ఒక్కళ్ళు లేరు. కాబట్టి ఈ ఒక పక్క సామాజిక కోణం దెబ్బతింటుంది, ఇంకొక పక్క ప్రాంతీయ సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి ఈ పెద్ద ఎత్తున కంప్లైంట్స్ అధిష్టానానికి పోయిన తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణ అనేటటువంటి కార్యక్రమాన్ని వెనుకకు తీసుకున్నారు. ఇది ఒక పాయింట్. అయితే ఇంకా తర్వాత మనకు వస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చర్యలు తీసుకోవటం. కాంగ్రెస్ పార్టీలో విమర్శలు కొత్త కాదు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు లాంటి బలమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ బ్రదర్స్ కింద పి జనార్దన్ రెడ్డి మరియు శశిధర్ రెడ్డి ఎప్పటికీ అసమ్మతి ఉండేవాళ్ళు. తర్వాత ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు డిసెంట్ వ్యక్తిగానే ఉన్నటువంటి సందర్భాలు మనం చూసాం. బట్ అది కొంతకాలం తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో విమర్శలు లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు విమర్శలు చేయడంలోనే కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంది. అంటే బీసీ కాబట్టి చర్యలు తీసుకుంటారా? అదే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళను ఎందుకు ఉపేక్షిస్తున్నారు, వాళ్ళపైన ఎందుకు చర్యలు చేపట్టలేకపోతున్నారు అనేది ఒక రకమైనటువంటి విమర్శ వస్తుంది. కాకపోతే ఏంటంటే తీన్మార్ మల్లన్న విమర్శల్లోకి వచ్చేసరికి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మీదకే వెళ్ళింది. బట్ ఆ కోణంలో ఏంటి అంటే చిట్ట చివరి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారు, అగ్రవర్ణాల నుంచి చిట్ట చివరి ముఖ్యమంత్రి ఉంటారనేసరికి ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడారనేటటువంటి కోణం పైన అధిష్టానం చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం. బట్ ఒకటైతే మనం వాస్తవంగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఇదే ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్ని విమర్శలు చేసినా వాళ్ళ మీద తాత్సారం చేశారు. కానీ అదే బీసీలో లేకపోతే ఎస్సీలకు సంబంధించినటువంటి నాయకులు విమర్శలు చేస్తే వాళ్ళపైన తక్షణమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి ఉదంతాలు కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇదంతా సహజంగానే భావించాలండి మనం. కాకపోతే ఇక్కడ వస్తున్న విమర్శ ఏంటంటే ఒక 2 మాటలు చెప్తాను. 2009 శాసనసభ ఎన్నికలప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు 294 మంది ఎమ్మెల్యేల లిస్టు రాసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు పెట్టి మొత్తం ఈ లిస్ట్ ని యాక్సెప్ట్ చేయండి, పార్టీ ఓడిపోయినా గెలిచినా నాదే బాధ్యత అంటే కాంగ్రెస్ చరిత్రకు భిన్నంగా సంస్కృతికి భిన్నంగా ఒకేసారి 294 మంది పేర్లను అనౌన్స్ చేసినటువంటి సందర్భం ఉంది. అది ఒక బలం, ఒక నాయకుడు బలం. కానీ ఇక్కడ రాను ఈ మంత్రివర్గ విస్తరణ పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే వచ్చే ఇంకొక విమర్శ ఏంటి అనంటే కాంగ్రెస్ పార్టీకి సరైన పరిపాలన చేత కాదు అనే ఒక విమర్శ వస్తుంది. రెండోది బలహీనమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రివర్గాన్ని కూడా విస్తరణ చేసుకోలేకపోతున్నారు అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శ రేవంత్ రెడ్డి పైన వస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత మూడోది ఏంటి అనంటే ఇట్లనే మంత్రివర్గ విస్తరణ పోస్ట్ పోన్ చేసుకుంటే అది పరిపాలన పైన ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపెడుతుంది. మొత్తంగా ఇది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం చేసేదే అనేటటువంటి విషయం కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గుర్తిస్తే మంచిది. ఇప్పుడు శేష్ గారు అన్న విషయాన్ని శివకుమార్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ నేను వేస్తాను. రామోహన్ గారు, శేష్ గారు అన్నట్టుగా అంటే మంత్రి పదవికి అంటే ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఆయనను లాగడానికి సొంత పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అటు ఇటు అయితే ఈ భయం ఏమన్నా ఉండి మన శేష్ గారు అన్నట్టు కాలనేది కాలయాపన చేస్తున్నారు అనడానికి ఆజ్యం పోసినట్టు అవుతుందా? కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన పొరపాటు చేయదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందే సంవత్సరానికో ముఖ్యమంత్రి మారుతారని చెప్పి ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారు పదే చెప్పారు కదా. అది అంటే నవ్వేటోని ముందు నడిపదాలను జారిపడ్డట్టు కాకుండా ఉండాలని ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు పలుకుబడి తక్కువైందో అట్లా ఇట్లా అనడానికి వీల్లేదు. కానీ మిగతా వర్గాలను సంతృప్తి పరచడానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అంటే రెడ్ల సామ్రాజ్యం అనే విమర్శ ఉంది, అది నిజమే అంటున్నాను, స్పష్టంగా చెప్తాను. ఇప్పటికీ
అంతేందుకు బహిరంగంగా విమర్శలు అంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇదే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రాగానే 100 కోట్ల కొనుక్కున్నాం అన్నారు. ఇంకేం అంతకంటే ఏం కావాలి? ఎవరి మీద ఆరోపణ అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద ఆరోపణ కదా, అంతే కదా. మరి అటువంటి వాడిని కూడా వేరు చేసింది కదా ఇదే కాంగ్రెస్ పార్టీ అంటున్నాను. అందుకని ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఇబ్బంది వీళ్ళే స్వయంకృత అపరాధంతో చేసుకుంటున్నారు. క్యాన్సర్ పుండ్ లాగా నేను మొదటిసారి కూడా చెప్పాను సంజయ్ గారు, మొదటిసారి మాట్లాడినప్పుడు ఇది క్యాన్సర్ పుండ్ లాగా ఎంత పెరిగితే ఇంకా పెరుగుద్ది అంటుంది. ఎప్పుడో రేడియేషన్ కావాల్సిందే దీనికి. ఎవరు పోతారు, ఎవరు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఇప్పటికి విమర్శలు పెరుగుతున్నాయి. ఎంతెందుకు అనిరుద్ధ్ రెడ్డి ఏమన్నారు, ఇప్పుడు రెండో విమర్శ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మాకు నా మిత్రుడు పట్రోల్ కృష్ణారెడ్డి అని అంతకుముందు నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఉండే, ఆయన కొడుకు ఇప్పుడు సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే. ఆయన స్పష్టంగా నేను చెప్పిండు, ఒక కార్యకర్తలు మాట్లాడుకుని నేను ఏం కాదురా ఈ ప్రభుత్వంలో ఏం జరగదు పొమ్మన్నాడు. అది వీడియో హల్చల్ చేస్తుంది మొత్తం అంత ఆడియో. అందుకని ఏమంటున్నానంటే ఇప్పటికి విమర్శల పాలు ఎక్కువైంది. రెండోది కూడా ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద గతంలో కేంద్రీకృత అవినీతి ఉండే, అంటే కేసీఆర్ కుటుంబం వాళ్ళు నలుగురే బతికిండ్రు. కేంద్రీకృత అవినీతి నుంచి ఇప్పుడు వికేంద్రీకృత అవినీతి వచ్చిందని అంటున్నారు. స్పష్టంగా కమిషన్లు, ఏజెంట్లు, మంత్రులు డైరెక్ట్ గా కింది స్థాయి పెట్టుకున్నారు అని అంటున్నారు. అంటే 10 ఏళ్ల కరువు ఒకేసారి తీర్చుకుంటాం అనుకునే ఆరోపణ కాదు ఇది. నేను చాలా వాస్తవంగా కింది స్థాయిలో జరుగుతున్న మార్పు చెప్తున్నాను. డైరెక్ట్ గా బహిరంగంగా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అంటే ఇది వికేంద్రీకృత అవినీతి, అంటే ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యేలు కింది స్థాయి వ్యక్తులను ఎవరు పంచుకుంటున్నారని చెప్పి స్పష్టంగా అర్థం అవుతుంది కదా. అంటే ఈ దశలో ప్రభుత్వం ఇట్లాంటి పోతే రేపు ఇంకా బదనాం అవుతుంది కాంగ్రెస్. కనుక ఏదో మంచి చెట్టో ఇప్పుడు దీనికి శస్త్రచికిత్స అవసరం సంజయ్ గారు. ఎప్పుడైనా రోగం బాగా ముగిన తర్వాత దానికి కూడా తక్కువ ఉండదు, కష్టమే. అవసరమైన శస్త్రచికిత్స అవసరమే. మేము 6 ఇస్తాం, మళ్ళీ ఎవడు మెదలకుండా ఉండాలి, పోయేవాళ్ళు పొండి ఉండేవాళ్ళు ఉండండి అని పెట్టింది అనుకోండి, ఏమీ కాదు. ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన వీళ్ళు ఎవరికి ఉండదు. ప్రభుత్వంలో లేకపోతే ఇంతకుముందు శివకుమార్ గారు మంచి మాట చెప్పారు, ప్రభుత్వంలో లేకపోతే మాకు వచ్చే కష్టాలని అందరికి తెలుసు, కాకపోతే బెదిరిస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ బ్లాక్ మెయిల్ లొంగకుండా తమదైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటేనేమో ముందుకెళ్తది. లేకపోతే శశవిషయం లెక్కించుకుంటే మీనమేషాలు లెక్కించుకుంటూ పోతే మాత్రం రేపు కాంగ్రెస్ పార్టీ మరిన్ని కష్టాల్లో పడుతుంది. శివకుమార్ గారు, రామ్మోహన్ గారు చెప్పింది సాధ్యమయ్యే పనైనా చివరి 2 నిమిషాలు కంక్లూజన్ ఇచ్చేసేయండి. అంటే అంత ధైర్యం చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోగలుగుతారా? ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఒక పక్క పార్టీకి వచ్చి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి ఒక పిసిసి అధ్యక్షుడు అయ్యి ఈ రోజు అధికారాన్ని తీసుకొస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఇంతకుముందు శేషు గారు చెప్పిన మాట వాస్తవం. రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్ లిస్టు తీసుకుపోయి ఈ గెలిచినా ఓడినా నాదే బాధ్యత అన్నాడు. మొన్న రేవంత్ రెడ్డి గారు అదే మాట మాట్లాడడం జరిగింది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఎట్లుంటే ఒక టర్మ్ వరకు ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ మాట దాటకుండా ఉండే ప్రజలు ఏం చెప్పినా నమ్మడం జరిగింది. కానీ ఇప్పుడు కేసీఆర్ ఏ మాట చెప్పినా ఎవరు నమ్మరు, ఎందుకంటే పరిస్థితి అట్లా ఉంది. అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఏమి హామీ ఇచ్చినాము, మనం పెండింగ్లో ఏమున్నాము, పరిపాలన గాడి తప్పకుండా అనేది కంట్రోల్ చేస్తే సరిపోతుంది. ఇంకోటి ఏమంటే అడ్వైజర్లు లేవు, నేషనల్లో కానీ స్టేట్లో కానీ అడ్వైజర్లు ఎవరు ఉన్నారో వాళ్ళని ఒకసారి వాళ్ళు మళ్ళీ సరి చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పక్క నుండి వీళ్ళకి మంచి చేస్తుండ్రా, పార్టీకి ప్రతిష్ట దెబ్బతీస్తుండ్రా అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే 101% చేయొచ్చండి. పెద్ద ప్రాబ్లం లేదు దీంట్లో. ఈ రోజు కూడా లోటు బడ్జెట్ ఉన్నా, ఖజానా ఖాళీ ఉన్నా, ఈ రోజు 14, 15, 16, 17 మాసాలు రన్ అయింది. దీన్ని అటుపక్క ఇటుపక్క పోకుండా కరెక్ట్ గా పరిపాలనను గాడిలో పెడితే 101% సెట్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ శేష్ గారు, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు, మీ విలువైన సలహాను తెలియజేసినందుకు. చూస్తున్నారు కదా, ఇది అంటే మొదట్లోనే తుంచేసుకుంటే రాబోయే పాలనకు సంబంధించి ఫోకస్ చేయొచ్చు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే అసంతృప్తులు ఎక్కువైతే అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇది క్లియర్ చేసుకోకపోతే కాంగ్రెస్కి అయితే దాంట్లో ఖచ్చితంగా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. దీంతో పాటు బెదిరింపులకు తలగుతున్న కొద్దీ బెదిరించే వాళ్ళు ఎక్కువ అవుతారు అన్న ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తెరగాలి అని రామ్మోహన్ గారు చెప్పిన మాటలు మరి కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఆచరణలో పెడుతుందనే చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ News 360.